వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. జనవరి 30న మహాత్మా గాంధీ మరణించిన రోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే గాంధీజీ హత్య ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్ వచ్చి 1947, 1948, 1949, 1950. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1948. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత గణతంత్ర దినోత్సవానికి 2026లో ముఖ్య అతిథిని సాధారణంగా ఎవరు ఆహ్వానిస్తారు? ఆప్షన్స్ వచ్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జనవరి 25న ఓటర్ల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించిన సంవత్సరం? ఆప్షన్స్ వచ్చి 1950, 2011, 2014, 2000. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2011. నెక్స్ట్ చూడండి. భారతదేశంలో ఏటా జాతీయ యువజన దినోత్సవం ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ వచ్చి భగత్ సింగ్, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్వామి వివేకానంద బర్త్డేని మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏంజల్ ఫాల్స్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్ వచ్చి బ్రెజిల్, కొలంబియా, వెనిజులా, అర్జెంటీనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వెనిజులా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెనిజులాపై అమెరికా ఇటీవల చేపట్టిన సైనిక చర్య పేరు ఏమిటి? ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్, నెక్స్ట్ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్, నెక్స్ట్ వచ్చి ఆపరేషన్ ఎన్యూరింగ్ ఫ్రీడమ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఆపరేషన్ వెనిజులా లిబరేషన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోని అత్యధిక ముడి చమురు నిల్వలు కలిగిన దేశం ఏది? ఆప్షన్స్ వచ్చి సౌదీ అరేబియా, రష్యా, వెనిజులా, అమెరికా. అత్యధిక ముడి చమురు వచ్చి మనకి వెనిజులా అనేది కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. వెనిజులా రాజధాని ఏది? మెరిడా, కారకాస్, మారకైబో, వాలెన్సియా. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి కారకాస్. నెక్స్ట్ క్వశ్చన్. వెనిజులా జాతీయ నృత్యం ఏది? సాంబా, టాంగో, జురోపో, సల్సా. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి జురోపో. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో యూపీఐను అధికారికంగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్స్ వచ్చి 2014, 2015, 2016, 2017. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2016 ఏప్రిల్ 11న ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూపీఐ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్స్ ఆర్బీఐ, ఎన్పిసిఐ, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశం వెలుపల యూపీఐ సేవలను అంగీకరించిన మొదటి దేశం ఏది? ఆప్షన్స్ వచ్చి భూటాన్, నేపాల్, సింగపూర్, యుఏఈ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది ఎన్పిసిఐ ప్రధాన కార్యాలయం? ఆప్షన్స్ న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ముంబై. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఏ నదిపై ఉన్నాయి? ఆప్షన్స్ గోదావరి, పెన్నా, కృష్ణ, తుంగభద్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు అనేవి కృష్ణా నదిపై ఉన్నాయి, సి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్రాష్ట్రాల నదీ వివాదాల పరిష్కారాల గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఆర్టికల్ 262, ఆర్టికల్ 370, ఆర్టికల్ 280, ఆర్టికల్ 356. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 262. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్స్ కృష్ణ, పెన్నా, కావేరి, గోదావరి. మనకి గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్స్ వచ్చి గోదావరి, తుంగభద్ర, కృష్ణ, మూసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా కేంద్ర బడ్జెట్ను ఏ రోజున ప్రవేశపెడతారు? ఆప్షన్స్ వచ్చి జనవరి 31, మార్చి 1, ఫిబ్రవరి 1, ఏప్రిల్ 1. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కృష్ణా నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది? భీమా, కోయినా, తుంగభద్ర, మూసి. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి తుంగభద్ర అనేది అతిపెద్ద ఉపనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.